హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం ఏంటి అన్నటువంటి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. అల్లు అర్జున్ ఉదంతంలో ప్రత్యేకించి తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అవుతుంది. ఎస్పెషల్లీ తాజాగా ఎన్ఎం స్టేట్మెంట్ కావచ్చు, ఏదైతే పుష్పకి సంబంధించి ఆయన ఏమీ ఎవరికి ఏ సహాయం చేసినటువంటి వాడు కాదు, తెలంగాణ సెంటిమెంట్ను గాయపరుస్తున్నారన్నది, అట్లాగే ఓయూజేఏసీ దాడి చేయటం, అట్లాగే ఏది అసలు పుష్పకి అల్లు అర్జున్కి ఎక్కడ ఆధారం ఉందో తెలియదు, ఆంధ్ర ఆధారం ఉందా ఎక్కడ ఆధారం ఉందా అంటూ పోలీస్ అధికారి మాట్లాడడం, వీటన్నిటిని ఏ కోణంలో చూడాలి? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ భావోద్వేగాలు ఏమైనా ఆరంభమైనయా? అంటే ప్రధానంగా ఏసీబీగా ఉన్న గతంలో ఏసీబీ అనుకుంటా సస్పెండ్ అని విన్నాను. నిన్నే సస్పెండ్ చేశారు, బట్ ఆయన స్టిల్ ఉద్యోగంలో ఉన్నారు. అంటే నాకున్న సమాచారం అసోసియేషన్ పేరుతో వచ్చాడు. అంతకుముందు కూడా ఏదో ఒక ఇష్యూ మీద సస్పెండ్ అయ్యాడు, కంటిన్యూషన్ లో మళ్ళీ సస్పెండ్ చేశారు. సంథింగ్ ఆయన అట్లా వివాదాస్పద వ్యక్తిగానే చూడాలి. ఆయన చేసిన ప్రకటనలు చాలా అభ్యంతరకరమైనట్టు కూడా. అల్లు అర్జున్ తప్పు చేస్తుంటే, లేదా యూనిట్ తప్పు చేస్తుంటే, లేకపోతే ఎక్కడ తప్పు జరిగినా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు, కోర్టు పరిధిలో ఉంది, మంచి చెడ్డలు తేలుస్తారు. కానీ పోలీస్ అధికారులు కూడా, ఆ కన్సల్ట్ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వం తాలూకు అభిప్రాయాన్ని, పోలీసుల తాలూకు అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూడా మాకు ఎవరి పట్ల ఎలాంటి పర్టికులర్ అల్లు అర్జున్ గారి పేరు చెప్పి వారి పట్ల మాకేమి రెండో అభిప్రాయం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము నడుచుకుంటాము అని చాలా హుందాగా ప్రకటించారు. కింద పోలీసుల నుంచి బాస్ వరకు ఒకే రకంగా స్పందించారు. కానీ ఈయన సంబంధం లేకుండా స్పందించాడు. బహుశా నేను అనుకున్నది ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఈ సందర్భంగా పరిష్కరించుకోవచ్చు అనుకున్నట్టుగా నాకు అనిపించింది. ఆయనకేం దాని మీద నిజాయితీ గుండి మాట్లాడినట్టుగా అనిపించలేదు. ఎందుకంటే నిజాయితీగా ఉండుంటే పోలీస్ అధికారుల పేరుతో మీటింగ్ పెట్టి ఉండొచ్చు, లేదా డీజీపీ కన్సల్ట్ పోలీస్ అధికారులు కొనసాగింపుగా మాట్లాడవచ్చు. అందుకు భిన్నంగా ఆయన మాట్లాడినంటే ఆయన వ్యక్తిగత సమస్యల కోసం, లేదా ఇప్పుడు అల్లు అర్జున్ తిడితే ప్రభుత్వం సంతోషిస్తుంది అన్నట్టు నాకు అనిపించింది. ఆ సందర్భంలో కొన్ని అన్నెసరీ కామెంట్స్, ఆధార్ కార్డు మీరు అన్నట్టు ఆంధ్ర ఆధార్ కార్డు అది తెలంగాణ ఆధార్ కార్డు భారతదేశ ప్రభుత్వం ఒకే ఆధార్ కార్డు ఉంటుంది. తెలంగాణ ఆంధ్రాని సెంటిమెంట్ రైట్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టున్నాడు. ఇప్పుడు ఓయూజేఏసీ నేను అల్లు అర్జున్ చేసిన తప్పుని ప్రశ్నించిన వేరు, దీంట్లో అల్లు జేఏసీ ఏంది? విద్యార్థి సంఘాలకు సంబంధించిన అంశం కాదు కదా. ఆ సంఘానికి ఏదైనా అభ్యంతరం ఉంటే ఆ సందర్భంగా సావధానంగా మాట్లాడచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు, ప్రతి పౌరుడికి రియాక్ట్ కావచ్చు. కానీ ఆ తెలంగాణ ఫ్లేవర్ కలిగిన వాళ్ళు ఇట్లా స్పందించడం ద్వారా ఇట్లాంటి అపోహలు తావివ్వడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు, ఇతరుల మంత్రులు కొంతమంది ఆంధ్రప్రదేశ్కి లేని త్వరగా సినిమా పరిశ్రమ రావాలని కామెంట్ చేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అలాంటి సెంటిమెంట్ రైజ్ చేసే కుట్రపూరితంగా ఒక రాజకీయ పార్టీ పని చేస్తున్నట్టుగా అనలేం. కానీ అక్కడక్కడ కొన్ని ప్రయోగాలు జరిగినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇది పెద్ద ప్లేరప్ కాదు, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళు ఆలోచించినట్టు మనకు అనిపించట్లేదు. బీఆర్ఎస్ కి అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే బీఆర్ఎస్ అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు మాట్లాడింది. బీజేపీకి ఇది ప్లేరప్ అయ్యి అది ఒక సమస్యగా మారుతుందని అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. రైట్. అయితే ఇక్కడ పుష్పకి సంబంధించి తాజాగా మళ్ళీ అంటే వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు అల్లు అర్జున్ మీద. తాజాగా మళ్ళీ సీతక్క లాంటి వాళ్ళు అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి జాతీయ అవార్డులు జేబీఎం లాంటి వాటికి ఇవ్వాలి, కానీ పుష్ప లాంటి వాటికి ఎట్లా ఇస్తారు, అసలు ఇట్లాంటి వాటి ద్వారా ఏం సందేశం ఇస్తారు, ఎర్రచందనం స్మగ్లర్లను హీరోలను చేశారు, అట్లాగే విలన్లను చేశారు అంటున్నారు. అట్లాగే పలువురు ఎవరైతే మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నటువంటిది అల్లు అర్జున్కి వ్యతిరేకం అనుకోవాలా, సినీ పరిశ్రమకు వ్యతిరేకం అనుకోవాలా, లేదా ఈ సినిమాకి వ్యతిరేకం అనుకోవాలా? ప్రారంభమైంది ఎందుకో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. కేటీఆర్ గారేమో ఆయన పేరు మర్చిపోయినాడు కాబట్టి ఆయన కోపం వచ్చింది అంటున్నారు. ఇట్లాంటి రకరకాల ఫ్లేవర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఒకసారి ప్రభుత్వానికి ఛాలెంజ్గా మారిన తర్వాత అనివార్యంగా అధికారంలో ఉన్న పార్టీ దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కేసు పెట్టి అరెస్ట్ అయిన తర్వాత అక్కడికి ఆగిపోయింటే ఒక రకంగా ఉండేది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సావధానమైన ప్రకటన, ఒక అసెంబ్లీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెళ్ళి మాట్లాడడం, లేదా దానికి అక్కడన్నా అల్లు అర్జున్ ఆగిపోయింటే ఒక రకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా అలాంటి వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవచ్చు, కానీ ఒక ఛాలెంజ్ చేసినట్టే కదా. ఆయన అభిప్రాయం, ఎవరి అభిప్రాయం తప్పు ఎవరి అభిప్రాయం ఒప్పు అనే దానికన్నా ఛాలెంజ్ గా తీసుకున్నట్టుగానే అది రియాక్షన్స్ ఉంది. ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ, అందులో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ
ఒక సినిమా హీరోకి సంబంధించిన వ్యక్తి ఛాలెంజ్ గా తీసుకున్న తర్వాత వీళ్ళు వెనక తగ్గలేరు. నిజంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఒకసారి ప్రారంభంలో దీన్ని ముగింపు పలిపేస్తున్నారు. చట్టం పరంగా తప్పుల పైన ఎట్లా ఉన్నా కొంచెం హైప్ గా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇంక అధికారంలో ఉన్న పార్టీ అందులో వెనక తగ్గలేరు. ఆయన ఛాలెంజ్ చేశాడు కాబట్టి వెనక తగ్గినాం అనుకోండి, మౌనంగా అయిపోయినాడు, ఇంకా అందరూ ఇట్లా అవుతారేమో అని ఒక భయం అన్ని కలిపి అటాకింగ్ మోడ్ లోకి వెళ్తున్నారు. ఈ అటాకింగ్ మోడ్ లోకి చట్టబద్ధంగా ఆ తప్పుగా ఒప్పుగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి చేసుకుంటే ఎవరికి అభ్యంతరం చేయాలి కూడా. అయితే ఇక్కడ ఈ తమను సమర్థించుకోవడం కోసం అల్లు అర్జున్ తొక్కిసలాట విషయాన్ని అక్కడున్న మంచి చెడ్డల కన్నా ఇతర విషయాలు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన ఏమి నటుడు, 1000 రూపాయలకు ముద్దు పెట్టినట్టుడు అని ఇంతకుముందు చెప్పిన ఆయన మాట్లాడడం, ఆయన ఎలాంటి సినిమాలు తీశాడు, ఆ పుష్ప సినిమా ఏం కంటెంట్ ఉంది, ఇప్పుడు సందర్భం ఏంది, పుష్ప సినిమా కంటెంట్ బాగలేదు, అది ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నప్పుడు రిలీజ్ అయినప్పుడు మాట్లాడాలి, లేదా ఆ సినిమాకు సర్టిఫికేట్ వచ్చినప్పుడు మాట్లాడాలి. నిజాయితీగా ఆ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడే మంత్రులైనా బాధ్యత గల వ్యక్తులైనా ఆ సినిమాగా విమర్శించుకుంటే సమర్థించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. మనకు కోపం వచ్చింది కాబట్టి అన్ని ఒకేసారి మాట్లాడుతుంటే ఎట్లా? నేను అల్లు అర్జున్ గారి సినిమాలోని నేనైతే పుష్ప 2 చూడలేదు, పుష్ప 1 అయితే చూశాను. పుష్ప 1 కూడా ఏమో సందేశాత్మక సినిమానే కదా, ఏదో గ్రామీణ వాతావరణం, మనం పర్టికులర్ గా మన చిత్తూరు జిల్లా యాస భాష అది డ్రామాటిక్ గా ఆ యాంగిల్ తప్ప దాంట్లో సందేశం ఎవరు తీసుకుంటాడు, నేను అంతవరకే చూస్తా. అయితే దాంట్లో కంటెంట్ ఏం మెసేజ్ వెళ్తాం సమాజానికి సినిమా పేరుతో అన్న దాన్ని నేను తప్పట్టు. ఆ చర్చను పుష్పలో ఉన్న కంటెంట్ కోసం పెడుతున్నారా, మీకు అర్జున్ త్యాగాలు వచ్చింది కానీ పెడుతున్నారా? కానీ పరిశీలిస్తే అర్జున్ తగాదా వచ్చింది కాబట్టి ఆ కంటెంట్. అర్జున్ తో ఆ తొక్కిసలాట జరిగి ఆ గొడవ జరగకుండా ఉండి అసలు ఇష్యూ లేకుండా ఉంటే ఇప్పుడు తెలంగాణ మంత్రులందరూ ఇట్లా మాట్లాడుండే వాళ్ళ. నిజానికి పుష్ప సినిమాకి మీరు చూశారు కదా, కంటెంట్ ఫస్ట్ కంటెంట్ ఏంటో చూశారు, రెండో చూసారు, మళ్ళీ క్యాబినెట్ తో ముడిపడినట్టు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఈ మంత్రులు సమాధానం చెప్పాలిగా. అంత గొప్ప సినిమా అని మీరు అనుకోకపోతే, లేదా గొప్ప సినిమా కాదనుకుంటే అట్లాంటి ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమాకి ఎందుకు పర్మిషన్ ఇచ్చాం మనం? అంటే ఆ రోజు తగాదా లేదు కాబట్టి అంతా బాగుంది, తగాదా వచ్చింది కాబట్టి రంధ్రాన్వేషణ మొదలెట్టారు. మేము రాజకీయ పార్టీ జోలికి వస్తావా, ప్రభుత్వం జోలికి వస్తావా, చూస్తాం మీ సంగతి అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. సినిమాలో ఉన్న లోపాలు వెతికే ఉంటే నాట్ ఓన్లీ పుష్ప 2 ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలన్నీ గొప్ప సినిమాలా? ఆ మాటకొస్తే రామ్ గోపాల్ వచ్చిన రాజకీయ సినిమాలు, చాలా మంది సినిమా హీరోలు తీసిన సినిమాలన్నీ చాలా గొప్ప సినిమాలా? కాదు కదా. కాబట్టి సినిమాల్లో ఉన్నటువంటి సందేశం బాగలేదు అనుకున్నప్పుడు నాట్ ఓన్లీ పుష్ప 2 మొత్తం సావధానంగా చర్చ పెడితే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేదా పుష్ప 2 కనీసం బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చారు? మన కేబినెట్ ప్రభుత్వం ఏది ఇచ్చింది బెనిఫిట్ షో, అది కూడా బెనిఫిట్ షోనే కదా. బెనిఫిట్ షోకి ఇచ్చారంటే ప్రోత్సహించినట్టే. ప్రోత్సహించిన తర్వాత ఇంకా మళ్ళీ పుష్ప 2లో రంధ్రాన్వేషణ ఎందుకు? అర్జున్ మీద కోపంతోనే మా జోలికి వచ్చావా అని దాంతోనే ఈ రంధ్రాన్వేషణ తప్ప వాళ్ళకి ఆ సినిమాలో ఉన్న బాగోగుల పైన వాటిపైన చర్చించాలనే ఉద్దేశం నాకు ఉన్నట్టయితే అనిపించలేదు. అల్లు అర్జున్ తప్పు చేసినట్టు అనిపిస్తుందా? అల్లు అర్జున్ గారు ఇక్కడ ఒక చౌరాస్తాగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక దశకి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇక్కడ 2 ఉన్నాయి సాయి గారు. నెంబర్ 1 తప్పు ఒప్పు ఒక పాయింట్, ప్లేరప్ అయిన తర్వాత దర్శనాత్మక వైఖరి ప్రభుత్వం అర్జున్, ఈ రెండు వేరువేరుగా చూడాలి, కలిపి చూడాలి. ఎందుకంటే ఆ ఇష్యూ లేదు కాబట్టి ఇష్యూగా చూసుకున్నప్పుడు నార్మల్ గా అయిపోయింది. అది ఏం జరిగింది, ఏం జరగలేదు, కోర్టులో బెయిల్ ఇచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఆగిపోయింటే పెద్ద ఇష్యూ అయి ఉండదు. ఎప్పుడైతే ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ తీసుకుంటా ఉందో, అంటే రేవంత్ రెడ్డి గారి తర్వాత ఢిల్లీలో మాట్లాడడం, ఆ తర్వాత ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ట్విట్టర్ వేదికగా స్పందించడం, బీఆర్ఎస్ వాళ్ళు స్పందించడంతో ఆయన రాజకీయంగా ఒక కంపల్సన్ వచ్చేసింది రేవంత్ రెడ్డి గారికి, దీనికి స్పందించకపోతే కష్టం అని. ఆయన స్పందించిందేమో పేరుకు అర్జున్ కానీ, ఆయన స్పందించిందేమో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి, అక్కడ బీఆర్ఎస్ కి, కొంతమంది బీజేపీ వాళ్ళకి. కానీ అది అంటుకుంటామని నేరుగా అర్జున్ కి, ఆ సినిమాకి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆ ఇరకాటంలో ఉన్నాడు, ఆయన ముందుకు వస్తున్నాడు. అసెంబ్లీ వేదికగా ఓవైసీ గారు మాట్లాడడం, దానికి సావధానంగా ఈయన స్పందించడం. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడొచ్చు, ప్రభుత్వం దానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. దానికి కొనసాగి ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో కోర్టు పరిధి ఉంది కాబట్టి నేను నా పైన వస్తున్నటువంటి ప్రచారణ పైన నేను స్పందించదలుచుకుని వివరణ అనేసి ఆయన ఆపారు. ఇవి ఒకదానికి పెంచుకుంటున్నప్పుడు ఇంక తెగేదాకా లాగుతుంది. కానీ అల్లు అర్జున్ గారు నర్మగర్భంగా ఇంక ఉండడానికి వీల్లేని పరిస్థితి వచ్చేస్తాను. ఆయన ఉంటే ప్రభుత్వంతో అడ్జస్ట్ అయిపోవాలి, చట్టం పరిధిలో అది ఏం జరుగుతుందో కోర్టు కుదిలేసి, పోలీసులు కుదిలేసి ప్రభుత్వంతో అడ్జస్ట్మెంట్ ద్వారానికి వెళ్ళాలి. లేకపోతే చౌరాస్తాలో ఉన్నాడు కాబట్టి ఇంకొక రైడ్ తీసుకొని ఇంకొక ఆ ప్రభుత్వానికి రాజకీయంగా సవాల్ చేసే పరిస్థితి కానీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అటు ఇంకా చౌరాస్తాలో ఉండడానికి ఆయనకు అవకాశం, ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గం కూడా కౌంటర్ అటాక్ చేసినాడు.
బహుశా ఎక్స్ వేదికగానైనా స్పందించుంటే ఒక రకంగా ప్రభుత్వం ఉండేది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిర్మోహమాటంగా స్పందించేసినాడు. అంటే ముఖ్యమంత్రి పేరు వాళ్ళ పేరు చెప్పకపోవచ్చు కానీ ఇవన్నీ తప్పని స్పష్టంగా ఖండించినాడు, వివరణ ఇచ్చినాడు. తర్వాత ఇంకా ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అట్లా యుగో కూడా కలిసి వస్తుంది ఇంట్లో. అందువల్ల ఇది యాడికి దారి తీస్తున్నట్టు ఎవరైనా పెద్ద మనుషులు దాసనారాయణ లాంటి ఉండి ప్రభుత్వ పెద్దలకి అల్లు అర్జున్కి మధ్య, అంటే అల్లు అర్జున్ ఏమో ఆయనకి సమానం అని కాదు కానీ ఎక్కడో చోట కట్ చేసే పద్ధతిలో ఉంటేనా జరగాలి, లేదా అల్లు అర్జున్ గారైనా రాజీ పడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజీ పడుతుందని నేను అనుకోను. ఎందుకంటే ప్రభుత్వం పార్టీ ఇంకెనకపోతే లేనిపోయిన సమస్యలు ఇంకా కోర్టులో ఏమొస్తుందనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. అల్లు అర్జున్ చౌరస్తాలో ఉన్నాడు, రాజకీయాల్లో ఒకవైపు తీసుకుంటాడా, తీసుకోకపోతే నిలబడలేడు, లేదా ప్రభుత్వంతో అడ్జస్ట్మెంట్ ధోరణితో వెళ్తాడా. ఈ రెండు మార్గాలే అల్లు అర్జున్ మిగిలినట్టుగా నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పిలుపు అన్నది ఈ అల్లు అర్జున్ ఉద్దేశించినా, లేకపోతే తను అరకు ప్రాంతంలో పర్యటిస్తున్నాడు కాబట్టి ఆ ప్రాంతాల అందాలను చూడమని చెప్పే ఉద్దేశంతో చెప్పినట్టు అనుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఉద్దేశించి చేసినా బేసిక్గా ఒకటైతే నాకు యాక్సెప్ట్ చేయలేను అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చిన సమస్య ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంతో సమస్య. ఆయన తెలంగాణ ప్రభుత్వంతో సమస్య ఉన్నాడు కాబట్టి అవి ఎందుకు మన ప్రాంతంలో మన బ్రహ్మాండం ఉందా విశాఖపట్నం అని చెప్పే స్వభావం అయి ఉంటే అల్లు అర్జున్కి సంఘీభావం చెప్పుంటాడు. ఇంతవరకు అల్లు అర్జున్కి సంఘీభావం చెప్పని, కలవని ఏకైక నటులు వీళ్ళిద్దరే, బంధుత్వం ఉన్నా కూడా. కాబట్టి అట్లాంటప్పుడు దాన్ని ఆయనకి సంఘీభావంగా చూడలేము, ఆ సందర్భంగా చూడలేము. ఆయన యథాలాపంగా చేసిన కామెంట్ దీనికి అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ సినిమా పరిశ్రమ మీద దాడిగా మనం చూడలేం కదా. ఒక అల్లు అర్జున్తో సినిమా వచ్చింది, అది తొక్కిసలాడుతూ వచ్చింది, ఆ సినిమాకి కూడా వాళ్ళు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ సమస్యగా చూడలేము. కాకపోతే రేపైనా ఆ సమస్య ఉంటుంది కదా, ఆ స్టూడియోలు అన్నీ ఉంటాయి, రేపు మిగతా సినిమాలు రిలీజ్ చేయడం తెలంగాణ ప్రభుత్వంతో ఉండే సమస్యలు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యథాలాపంగా అన్ని మాట అందులో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నాడు అన్నాడు. కానీ అది ఆయనకే బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన కామెంట్లన్నీ, ఉదాహరణకు ఆడక సినిమా స్టూడియోలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చేస్తాడు కదా. 2 ఏళ్ల క్రితం అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళతో సమావేశమై ఇక్కడికి రండి, స్లోలీ ఇక్కడికి వచ్చేసేయండి, 60% ఆదాయం ఇక్కడ వస్తా ఉంది, విశాఖపట్నం మంచి ప్లేసు, మీకు ఆ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాగా ఇక్కడ ఉంది, మేము స్టూడియోలు ఇస్తాను, ఇళ్ల పట్టాలు ఇస్తాను, ఇక్కడికి వచ్చేసేయండి అని మాట్లాడాడు. ఇప్పుడు ఆయన మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తాయి. ఆ రోజు జగన్ చెప్పింది అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు జగన్ గారు గుర్తొస్తారు. జగన్ చెప్పింది అదే కదా, ఈ బెనిఫిట్స్ వాళ్ళు, ఈ గోల ఏంటి, ప్రభుత్వం యొక్క కమాండింగ్ ఉండాలి, అవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జగన్ గుర్తు చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప వాళ్ళకి సంఘీభావం చెప్పినట్టు అయితే నాకు అనిపించదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బెనిఫిట్ షోలు, ఇదే టికెట్ రేట్ల గురించి ఇష్యూ చేసినప్పుడు, వీళ్ళందరినీ పిలిపించినప్పుడు అందరినీ చేతులు కట్టుకునేలా చేస్తావా అన్నటువంటి స్థాయి, ఆత్మగౌరవాన్ని భంగపరిచేటటువంటి అంశం అన్నటువంటిది అప్పటి నుంచి ప్రారంభించి ఆ తర్వాత జగన్ గద్దె దిగేదాకా కూడా చర్చ నడిచింది. వాస్తవంగా వాళ్ళందరూ వచ్చినటువంటి సందర్భాలు. అయితే ఇప్పుడేమో టోటల్గా సినిమా ఇండస్ట్రీని నిలదీస్తున్నారు తెలంగాణలో. అలాగే రేవంత్తో సహా మంత్రులందరూ కూడా సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తోంది, ఎవరికి కూడబెడుతోంది, తప్పును ప్రచారాలు చేస్తున్నారన్నటువంటి కోణంలోకి తీసుకెళ్తున్నారు. బట్ ఇప్పుడు ఆనాడు పెద్ద పెద్ద నటులు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ స్పందించడం లేదు. ఎందుకని అంటారు? 2 కారణాలు. ఒకటి రాజకీయ కారణం, 2 భయం. 2 ఉన్నాయి. రాజకీయ కోణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళకి రాజకీయ శత్రువు కాదు. ఇక్కడేమో చాలా మంది సినిమా పెద్దలు తెలుగుదేశంతో ఉన్న అనుబంధం, పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం, జగన్తో ఉన్న ద్వేషం, ఇవన్నీ కలిపి జగన్ మీద మాట్లాడినిచ్చింది. ఇప్పుడు మీడియా ఛానల్స్ కూడా కొన్ని మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి తామే బాసటగా, లేదా అల్లు అర్జున్ చేసినంత చాలా దుర్మార్గంగా రోజు డిబేట్లు పెట్టేస్తున్నారు కదా. ఇదే టాపిక్ మీద, ఇదే అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్స్ ని ఆ రోజు విచ్చలవిడిగా మాట్లాడినారుగా, వ్యతిరేకంగా మాట్లాడారుగా. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయ కోణం. జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకం కాబట్టి మాట్లాడారు. ఆడ రేవంత్ రెడ్డి గారికి అనుకూలం అన్న కానీ రేవంత్ రెడ్డి గారే వాళ్ళ రాజకీయ శత్రుత్వం లేదు. రాజకీయ శత్రుత్వం లేకపోవడం, హైదరాబాద్ లోనే మన వ్యవహారాలను నడవడం భయం కూడా ఉంది. హైదరాబాద్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో గొడవ పడితే సినిమా థియేటర్లు ఈ వరకే గొడవ ఆంధ్రప్రదేశ్తో. కానీ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడు. ఇంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి, కొంతమంది నటులు సినిమాలో కూర్చొని కేసీఆర్ అవతార పురుషులు అన్ని మాట్లాడినాడు. ఓడిపోయిన వెంటనే బ్రహ్మాండంగా అదే స్టూడియోలో అదే హీరోలు కూర్చొని ఏది పడితే అది మాట్లాడినారు కేసీఆర్ని. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల భయం కూడా ఉంది. ఎందుకు భయం ఉంది? మన మొత్తం ఆస్తులు, ఆడ స్టూడియోలు, ఆడ వ్యవహారాలు అన్ని హైదరాబాద్ ముడిపడింది కాబట్టి భయము. రాజకీయ కోణం అంటే రాజకీయ శత్రుత్వం రేవంత్ రెడ్డి గారితో లేదు. ఇక్కడ రాజకీయ శత్రుత్వం జగన్ గారితో ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో పోల్చుకుంటే అంత భయం లేదు కాబట్టి అంత అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చాలా పరిమితం కూడా మాట్లాడారు. నిజానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే ఈరోజు ఇండైరెక్ట్ గా అంటే అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి మాట్లాడే క్రమం పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ నేను కూడా సమర్థిస్తా. ఖచ్చితంగా బెనిఫిట్స్ విషయంలో కానీ, సినిమా టికెట్ల విషయంలో కానీ, సినిమా పెద్దలు వివిధ సందర్భాల్లో వ్యవహరించే తీరు, అంటే మాకున్న అభిమానంతో
మేమేమైనా చేస్తాం, మేము అతీతులం ప్రపంచానికి, మేము దేవుళ్ళం అనే హైప్ కూడా చాలా మంది సినిమాల్లో ఉంది. అది దురదృష్టవశాత్తు. ఎక్కడో ఒక చోట అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ బీఆర్ఎస్ కొంత వాళ్ళు జరిగింది, ఆంధ్రప్రదేశ్ జగన్ వెళ్ళాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పేరుతో వెళ్తున్నాడు. ఎవరో ఒకరు అంటే అధికారంలో ఉండే వాళ్ళు మాకున్న ఫాలోయింగ్తో భయపడతారు, మనం ఏం చేసినా చెల్లిపోతుందనే భావన చాలా మంది సినిమాల్లో ఉంది. అది మెల్లిగా చెక్కబడతా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్గా తీసుకున్నాడు. అల్లు అర్జున్ ఎపిసోడ్, సంధ్యా థియేటర్ ఎపిసోడ్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. వారిని ఖచ్చితంగా సమర్థించాలి. ఆ వైపుగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో అన్ని విషయంలో ఉండేది ఒక రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్ గా సాయి గారు. కొన్ని సినిమాలు అప్పుడు సంకల్పం ఏదో సినిమా, సంకల్పం ఇంకోటి ఏదో మంచి సినిమా సంక్రాంతికి ఆ సినిమా బాగా పోతుంటే పాపులర్ హీరో సినిమా వచ్చిందని దాన్ని ఆపేసి వారం రోజులు ఆ సినిమా వేశారు. ఆ ఎవరి కోసం ఆపేశారు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా మళ్ళీ 7 రోజుల తర్వాత రిలీజ్ చేసిన తర్వాత బాక్స్ ఆఫీస్ మీద ఇబ్బంది పడింది, ఎందుకంటే ఆయనకి సీడీలు వచ్చేసినాయి. అంటే ఒక మాల్ ప్రాక్టీస్ మాఫియా లాగా తయారైంది. కొంతమంది చేతిలో సినిమా థియేటర్లు పెట్టుకొని వాళ్ళు అనుకున్నదే సినిమా తీయాలి, మేము 1000 కోట్లు పెట్టి సినిమా తీసాం కాబట్టి మాకు ధర ఫిక్స్ చేయండి, 2 రోజుల్లో సినిమా ఆడాలి, అన్ని థియేటర్లు ఆడాలి, అన్ని థియేటర్లు బాగున్నా బాగాలేకపోయినా సినిమా ఆదాయం సంపాదించేవారు. ఇట్లాంటి ధోరణి ఒక దశపోతే చాలా ప్రమాదకర ధోరణికి వెళ్తుంది. కాబట్టి మిగతా పరిశ్రమలో ఉన్న చిన్న పరిశ్రమలు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న లైన్ కరెక్ట్. ఆయన పుష్పాని అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని కాకుండా మాట్లాడితే మాత్రం అది 100% దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది అనిపిస్తుంది. ఇప్పుడు బెనిఫిట్ షోలని ఇక నేను అధికారంలో ఉన్నంత వరకు రేట్లు పెంచుకోవడాన్ని అనుమతించను, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వను అంటున్నారు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమవుతుంది? ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమవుతుంది అనేది ఒక పాయింట్ అయితే, ఈ మాట మీద నిలబడతాడా? ఎందుకంటే రాబోయే సినిమాలను ఆయనకు బాగా దగ్గర వాళ్ళ సినిమాలు, బహుశా అయింది బాలకృష్ణ గారిది ఒక సినిమా ఉన్నట్టుంది, చిరంజీవి గారి తనయుడిది ఒక సినిమా ఉన్నట్టుంది. 2-3 సినిమాలు ఆయనకు బాగా అంటే రాజకీయాలతో గొడవ లేకుండా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. వాళ్ళకి ఇస్తాడో ఏడో చూడాలి. అప్పుడు ఇచ్చాడనుకోండి కేవలం బన్నీ మీద కోపంతో ఇచ్చి ఇది మాట్లాడని అనిపిస్తుంది. ఇప్పుడు దానికి మరింత హైప్ క్రియేట్ చేస్తా కోమటిరెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాదు, మేము ఉన్నంత వరకు అసలు ఒప్పుకో అంటున్నాడు. రేపు చూడాలి ఆ మాట మీద నిలబడతారా. బాలకృష్ణ గారి సినిమా నేను చూడాలి, అది వాళ్ళకి ఒక పరీక్ష. అయితే బెనిఫిషియల్ ఈ స్టాండ్ తీసుకుంటే సినిమాలో ఒక మంచి మార్పుకు దారి తీస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ రోజు 1000 కోట్లు అంటున్నారు, 500 కోట్లు అంటున్నారు, పెట్టుబడి పెడతానంటున్నారు. దాని వాళ్ళ కోరిక ఏంటి? ఆధునిక టెక్నాలజీ పెరిగిన క్రమంలో సినిమా 4 రోజులు సినిమాట్లు వేస్తే బయటకు వచ్చేస్తున్నాయి. వివిధ రూపాయలు మన ఇంట్లో హోమ్ థియేటర్లో చూసుకునే వాతావరణం వచ్చేస్తుంది. అందువల్ల ఎక్కువ రోజులు అంటే ఒకప్పుడు 100 రోజుల సినిమా 20 రోజులు, ఈ రోజు అంతా 20 రోజులు 2 వారాల సినిమానే. ఎంత పాపులర్ బాహుబలి ఇలాంటి సినిమాలు కూడా. కాబట్టి 2 వారాలు ఇప్పుడు ఎన్ని రోజులు ఆడిందా, ఎన్ని థియేటర్లు ఆడింది, ఎంత డబ్బు కలెక్ట్ చేసింది అనేది క్రైటీరియా తప్ప ఎన్ని రోజులు ఆడిందే క్రైటీరియా పోయింది. కాబట్టి ఇప్పుడు పెద్ద బడ్జెట్ తీసిన సినిమాకి ఇట్లాంటి బెనిఫిట్ షోలు ఈకపోతే, బెనిఫిట్ షోలు మీన్స్ 2 డబ్బులు పెంచుకోవడం, ఒకే థియేటర్ అన్ని థియేటర్లు ఒకే రిలీజ్ చేయడం, ఈ 2 లేకపోతే అలాంటి సినిమాలు రాలేవు. అయితే ఇక్కడ అట్లాంటి నిజంగా ఖర్చు జరుగుతుందా, లేదా ఆ హీరోకి, ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని 10 కోట్లు 100 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి బడ్జెట్ పెరిగిపోతా ఉందా? అది కూడా విమర్శ ఉంది కదా. నిజానికి సినిమాకి ఎంత బడ్జెట్ అయింది, సినిమా బడ్జెట్ కన్నా దాంట్లో ఉన్న టెక్నీషియన్కి అది కూడా అందరికీ కాదు, ఒక పాపులర్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, లేదా ఆ సినిమాలో ఒక మంది క్యారెక్టర్లు, ఒక 5-6 మందికే మొత్తం 60-70% బడ్జెట్ ఇచ్చేస్తున్నారు. ఒక 10% 20% సినిమా ఖర్చు అంటున్నారు. ఈ తప్పుడు ధోరణి పోతుంది కనీసం. అంటే కొంత క్రైసిస్ ఎదుర్కొంటుంది. అది కూడా ఇట్లాంటి హైప్ క్రియేట్ చేసి మేమేదో జాతీయ సినిమాలు, అంతర్జాతీయ సినిమాలు మాత్రం అయిపోతాయి, చిన్న పరిశ్రమలకి ఇది చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇది మల్టిపుల్ గా ఉంటుంది. ప్రభుత్వం నిజాయితీగా నిలబడితే మాత్రం ఇది మంచి మార్పుకే దారితీస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోనేమో చక్కటి వాతావరణాలు, ఒక గోదావరి జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా దగ్గర నుంచి విశాఖపట్నం లాంటి అటవీ ప్రాంతాల దాకా ఇన్ని రకాలు ఉన్నా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ప్రాంతాలకు కాన్సన్ట్రేట్ చేయకుండా అక్కడ ఇట్లాంటి కృత్రిమంగా సృష్టించుకుని హైదరాబాద్లో ఉండటానికి కారణం ఏంటంటారు? అంటే ఖర్చు తక్కువ ఉండడం, రెండోది హైదరాబాద్లోనే కూర్చొని అన్ని చేసుకొని స్టూడియోలు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అక్కడనే సెట్టింగ్ వేసుకోవడం. ఇప్పుడంతా కూడా ఒక పల్లెటూరు వాతావరణం, ఒక మంచి వాతావరణం సినిమా తీసేది పక్కకు పోయింది. అంతా సెట్టింగ్లు, మాయాజాలం, కంప్యూటరైజేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే కదా. బాహుబలి సినిమా అంతా అదే కదా. నేల మీద నిలబడుకుని తీసింది తక్కువ, అంతా సెట్టింగ్లతో తీసింది ఎక్కువ. సెట్టింగ్లు అది తీసినప్పుడు ఇంకా ఏ ప్రాంతంకి వస్తే హైదరాబాద్లో స్టూడియోలు ఉన్నాయి చేసుకునేస్తున్నారు. కాబట్టి ఒక నేచురాలిటీ కోల్పోయింది. తెలుగు చలనచిత్రమా దురదృష్టవశాత్తు ముఖ్యంగా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు అనుకునేటివి ఈ నేచురాలిటీ కోల్పోయింది. నిజంగా నేచురాలిటీ ఫలితంగానే సెంట్రలైజ్డ్గా జరుగుతా ఉంది. మీకు నేచురాలిటీ ఉంటే మీరు అన్నట్టు గోదావరి ప్రాంతం కానీ, విశాఖపట్నం, అరకు కానీ, ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక
కొన్ని కొన్ని సినిమాలు చిత్తూరు జిల్లాలో తీసిన బ్రహ్మాండంగా పోయినాయి కదా. పెంచల దాస్ లాంటి వాళ్ళు పాటలు పాడిన సినిమాలు, శ్రీకృష్ణ యుద్ధం, ఇట్లాంటి చాలా సినిమాలు చిత్తూరు జిల్లా యాసలో భాషలో పోయాయి. పుష్ప సంబంధించినంత వరకు ఎక్కడ తీశారో తెలియదు కానీ నేచర్ అంతా చిత్తూరు జిల్లా నేచర్ కనిపిస్తుంది, అడవులవని. ఇక్కడ తీయకూడదా ఆ సినిమాని? కానీ ఎక్కడో తీస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేచురాలిటీ కన్నా ఆర్టిఫిషియల్ది ఎక్కువ పోతా ఉంది. కాబట్టి సెంట్రలైజ్డ్ గా హైదరాబాద్ అది పోవాలి. అది పోవాలంటే భారీ బడ్జెట్ కూడా పోవాలి. భారీ బడ్జెట్ అప్పుడే ఈ పిచ్చి వస్తుంది, ఏదో ఒక అద్భుతాలు చేసే క్రమం. భారీ బడ్జెట్ లేనప్పుడు ఎక్కడ ప్రాంతం ఉంటుందో అక్కడ పోయి, ఇప్పుడు తిరుమల అనేది దేవుడి దర్శనం కాబట్టి అన్నమయ్య సినిమా అక్కడ తీసుకుండొచ్చు, సెట్టింగ్ వేస్తుండొచ్చు. అదర్ దాని మీద అంత కింద తీయచ్చు కదా. కాబట్టి ఖచ్చితంగా వివిధ ప్రాంతాలు, అటువంటి తెలంగాణలో కూడా మంచి మంచి ప్రాంతాలు ఉన్నాయి, అవన్నీ తీయచ్చు. విశాఖపట్నంలో చాలా మంచి ప్రాంతాలు ఉన్నాయి, తిరుపతి ఉంది, గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇట్లాంటి చాలా అద్భుతాలు చేయడానికి ఉన్నది. నేచురాలిటీ కోల్పోవడం వల్లే తీయలేదేమో అనుకుంటున్నాను నేను. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏమన్నా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేయడానికి, ఓ పెద్దరిక పాత్ర పోషించడానికి చిరంజీవిని ముందు పెట్టడమో మరెవరితోనైనా ముందు పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? నిజానికి అది అత్యవసరం అనిపిస్తుంది నాకు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి గ్యాప్ వచ్చినప్పుడు దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు, అంటే ప్రభుత్వం తప్పు చేస్తే నేరుగా విమర్శించడం, ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే అంగీకరించే నేచర్ కానటువంటి దాసనారాయణరావు లాంటి వాళ్ళు లేకపోవడం అనేది చాలా వెలితిగా కనిపిస్తోంది. నిజానికి అంతకన్నా గొప్ప వాళ్ళు, ఆ సమాన హోదా కలిగిన వాళ్ళు ఈ రోజు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నారు. కానీ వాళ్ళకి రాజకీయ ముద్దలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏదో ఒక రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఏదో ఉంటుంటాయి. చిరంజీవి గారు ఎందుకో మొదటి నుంచి కూడా ఆయన భయమా లేక ఇంకోటి రాజకీయం ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ మెన్ గా పొలిటీషియన్ గా ఎవరు చూడరు, మంచి హీరోగానే చూస్తారు. ఆయన సాహసం చేయలేకపోతున్నారు, ఎవరు సహకరించట్లేదా? ఆయన ధైర్యం తీసుకోవాలి. ధైర్యం చేయాలంటే మీకు తెలుసు, దాసనారాయణరావు ఉన్నప్పుడు కటువుగా వ్యవహరించినప్పుడు అధికార పార్టీలు ఉంటే వాళ్ళు ఛాలెంజ్ చేసే ధైర్యం ఉండేది. మన చిరంజీవికి అది లేదు. ఈ మిగతా వాళ్ళు నాకు తెలిసి సినిమా ఫీల్డ్ లో రాజకీయ కోణంలో జగన్మోహన్ అప్పుడు అశ్విని దత్ లాంటి వాళ్ళు వీళ్ళు ఒక ట్విట్టర్ లో పెట్టి విమర్శించేసి మళ్ళీ మౌనం అయిపోయినారు. రాజకీయంగా బురద వేసేయడం తప్ప అవసరమైతే నిలబడి పద చూసుకుందాము అనేంత నేచర్ కలిగిన క్యారెక్టర్ పర్సనాలిటీ లేకపోవడం వల్ల ఆ చొరవ ఎవరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకనొక దశ వచ్చి ప్రభుత్వం మాటినపోతే ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అసలు రాజకీయంగా ఢీ కొనాలి. ఈ ధైర్యం లేదు, ఈ క్యాలిబరీ లేదు. ఇట్లా చేసేవాళ్ళు ఊరిని వస్తే అందరూ కలుపు, ఎందుకంటే మిగతా వాళ్ళకి రాజకీయ కోణాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. రాజకీయ కోణాలు ఉన్న సినిమా వాళ్ళు ఎక్కువ ఉండడం, ఆటోమేటిక్గా ఆ ధైర్యవంతం లేకపోవడం, ఒకవేళ వచ్చినా ఎవరినన్నా ఆర్టిఫుల్ గా ప్రోత్సహిద్దామనే ధోరణి రాజకీయ పార్టీలు కూడా లేకపోయి ఏదో ఒక ధోరణి ముందుకు వస్తే వాడికి ఏదో ఒక రంగు పూసేయడం, నచ్చకపోతే ఈ రెండు వల్ల వస్తుంది. ఈ పరిస్థితుల్లో ధైర్యం చేయడానికి అందరూ భయపడతారు. కాబట్టి ఫస్ట్ నేను అనుకున్న సినిమా ఫీల్డ్ నుంచి ఎవరో ఒకరు చొరవ తీసుకునేంత పరిస్థితులు లేవు. ఎందుకంటే అక్కడ కెపాసిటీ కలిగిన వాళ్ళు, ఆ వాతావరణం లేదు. ప్రభుత్వాలు అంగీకరిస్తాయో లేదో భయం, ఎందుకంటే ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీ. కాబట్టి ప్రభుత్వాలే చొరవ తీసుకొని, రెండు ప్రభుత్వాల మీద కొంచెం గుడ్ రిలేషన్ ఉంది కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని వాళ్ళని గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి మహా అంటే సరెండర్ అయిపోతారు. మీ జోలికి మేము రావు, మమ్మల్ని వదిలే మహాప్రభు అని చెప్పడం తప్ప సినిమా ఫీల్డ్ లో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి అంత సీన్ లేదు, ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రభుత్వమే, సినిమా అనేది ఒక పెద్ద గొప్ప వ్యవస్థ కాబట్టి, ఉపాధి కల్పించే కేంద్రం కాబట్టి, తెలుగు సిరీస్ పరిశ్రమకు ఒక గొప్ప క్యారెక్టర్ ఉంది, చరిత్ర ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచి వచ్చాడు. అట్లాంటి వాళ్ళే చొరవ తీసుకొని సినిమా పెద్దలను పిలిపించుకొని ఇది పరిస్థితి అని నిర్ధారించి ముందుకెళ్ళడం ప్రయత్నం చేయడమే దీనికి పరిష్కారంగా అనిపిస్తుంది. సాక్షి ఒక కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే అల్లు అర్జున్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిపి ఇదంతా నడిపిస్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా పుష్పని వ్యతిరేకించారు, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది. అక్కడ ఉన్నదేమో రేవంత్ అంటే చంద్రబాబు గారి సన్నిహితుడు కాబట్టి ఇదంతా చేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. దీన్ని ఎలా చూడాలి? అట్లాంటి కోణం చూపడంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలు నమ్మడానికి అవకాశం. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ గారు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అనధికారికంగా కానీ అధికారికంగా ఫ్రెండ్లీగా వెళ్ళి కూర్చొని వచ్చేసినట్టుగా, ఆయన ఓటు చేయమని చెప్పలేదు. కానీ వెళ్ళిన ఉద్దేశం అదే, ఆయన గెలవాలని కోరుకున్నాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అదే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు ఆయన దగ్గరకు పోకపోవడం, ఆ పార్టీ గెలవడం, అందులో డిప్యూటీ సీఎం కావడం, డిప్యూటీ సీఎం కూడా నామకే వాస్తి కాకుండా కొంచెం పవర్ఫుల్ డిప్యూటీ సీఎం కావడంతో మళ్ళీ కూడా కలవకపోవడం ఇద్దరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర రావాలని కోరుకుంటాడు, ఎందుకంటే ఆల్రెడీ హీరో, గెలుచున్నాడు, ఉప ముఖ్యమంత్రి. కానీ ఈయన కూడా ఎందుకో కలవట్లేదు. ఆ తర్వాత వాదనలు జరిగినాయి. తర్వాత పుష్ప 2 ఆ సినిమా వచ్చేటప్పుడు దాదాపు పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగతా అందరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. చంద్రబాబు గారు ఏమో మాట్లాడలేదు, కానీ తెలుగుదేశం పార్టీ పెద్ద పట్టించుకోలేదు. కానీ వాళ్ళు ఆడాడ కొంత అత్యుత్సాహం కలిగిన వాళ్ళు
జనసేనని అభిమానించే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇంకా పవన్ కళ్యాణ్ చిరంజీవి కాదని నువ్వు సినిమా పోతావా ఈ సంఘం అనే ధోరణి కనపడింది. అందువల్ల సహజంగా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారితో గుడ్ రిలేషన్ ఉన్న కారణంగా ఇది ఉండొద్దని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. అది దాన్ని కొంచెం వైసీపీ ప్లారప్ చేస్తుంది కదా, గతంలో మా మీద ఎట్లా చేశారు కాబట్టి మేము కూడా చేస్తామని చెయ్యొచ్చు. అయితే నేను బలంగా నమ్ముతున్నాను సాయి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయక తెలుగుదేశం పార్టీ ఈ పనులు అయితే చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆయనకేం రాజకీయ శత్రువు కాదు, అనవసరంగా దీన్ని పెంచి ఇంకొక రాజకీయ పార్టీకి ఉపయోగపడే పని చంద్రబాబు గారు ఎప్పుడూ చేయడు. ఎందుకంటే ఆయనకు తెలుసు రాజకీయాలు కాబట్టి ఆయన చొరవ చూపడు. దీంట్లో ఎందుకురా ఈ తలనొప్పి అనుకుంటాడు తప్ప ఆయన దీంట్లో దూరి మాకు తెలుగుదేశం పార్టీ కూడా ఏ కోణముఖంగా ఎక్కడ స్పందించలేదు. దీంట్లో జనసేనాని అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని హీరోగా అభిమానించే వాళ్ళు స్పందించినట్టుగా తెలుగుదేశంలో ఎక్కడ స్పందించాలి. అక్కడక్కడ అత్యుత్సాహపడుతుంటారు కదా అతి చేసే వాళ్ళు, పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు మాత్రమే స్పందించారు. ఆ రెండు తేడాగా నేను చూశాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో జోక్యం చేసుకుని చెప్పున్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ తో ఆయనకు వచ్చిన గ్యాప్ రీత్యా ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా మాట్లాడలేని పరిస్థితి, లేకపోతే ఆయన మాట్లాడుండేవాడు. మామూలుగా చంద్రబాబు గారి నేచర్ ఏంటంటే సంబంధం లేని ఇష్యూ కాబట్టి అల్లు అర్జున్ తోనో అవసరమైతే రేవంత్ రెడ్డితో నేను మాట్లాడతాను, సెటిల్ చేద్దాం అనే లైన్ తీసుకొని ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ని పరామర్శించారు. అదే నేచర్ అంటున్నాను. దట్ మీన్స్ చంద్రబాబు గారి క్యారెక్టర్ నేచర్ అది. అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి కానీ ఈ గ్యాప్ లేకుండా ఉండి ఉంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా దీన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నించుంటాడు. ఎందుకంటే అల్లు అర్జున్ తో ఫోన్ చేసి ఉంటాడు, రేవంత్ రెడ్డి గారితో కూడా ఫోన్ చేసి దీన్ని ఎక్కడో సెటప్ పీస్ఫుల్ గా ముగించుకోవాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన అన్నెసరీ వివాదాలు తనకు నష్టం అని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. ఆయన కొంచెం పొలైట్ అంటే దూరదృష్టి గల ముఖ్యమంత్రి. ఆయన చెప్తున్న 47 విజన్ ఎలా ఉన్నా ఆయన పొలిటికల్ విజన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి దీంట్లో ఆయన జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. కానీ జోక్యం చేసుకుంటే ఇప్పుడు ఏ జోక్యం చేసుకున్నా పవన్ కళ్యాణ్ చేసుకుంటే బాగుంటుందని మా ఇద్దరి మధ్య కంపు ఉన్నప్పుడు మెదలో ఈయన దూరితే అది లేనిపోయిన సమస్య నలిగిపోతున్నాడేమో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమి ఉండదు, ఆయన పాత్ర ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కోణంలో అక్కడ వెళ్ళలేదు. కానీ లోకల్ గా జరిగిన విషయాలు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కేటీఆర్ చెప్పిందో ఇంకోటి ఉంటే ఉండొచ్చు, మనకు ఆధారాలు లేవు. కానీ ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఎవరు కోణం వాళ్ళు చూపించేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానించే వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా వీళ్ళందరూ కూడా బన్నీకి వ్యతిరేకంగా. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డికి మనం బాగున్నాం కాబట్టి అరెస్ట్ అయిన తర్వాత పరిణామం తప్ప అరెస్ట్కి కారణం లేకపోతే ఒత్తిడికి కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ చేసి ఉండదని చంద్రబాబు గారి నైజం చూసినప్పుడు ఎవరికైనా అర్థం. మోహన్ బాబుని అయితే ఇవాళ కూడా ముందస్తు బెయిల్ అడిగారు, హైకోర్టు రిజెక్ట్ చేసింది. యాక్చువల్గా బయట అందరికి విజువలైజ్డ్గా కనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనేమో అతను వెళ్ళాడు, పర్యటన చేసినటువంటి సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగి చనిపోయారు. బట్ అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి, ఒకరోజు బయటికి రానికుండా. మోహన్ బాబు విషయంలో వచ్చేటప్పటికి ఇన్ని రోజులు అయినా సరే కేసు వరకు నడిచింది. ముందస్తు బెయిల్కి కూడా చివరికే కింద కోర్టులో తేల్చుకోండి అందే కానీ నీకు బెయిల్ ఇవ్వడానికి అనర్హుడు అని చెప్పలేదు కోర్టు. కాబట్టి ఆయన వ్యవహారంలో అట్లా ఉండటానికి కారణం ఏమనుకోవాలి? సింపుల్ కారణం ఆధారాలు మనం ఆధారాలు చూపలేం కానీ ధిక్కరనే. అల్లు అర్జున్ కొంచెం ధిక్కరించాడు కదా. అంటే అరెస్ట్ ఇప్పుడు కేసు పెట్టారు, అల్లు అర్జున్ గారు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే ఎవరో ఒకరు అప్పుడే ప్రభుత్వంతో గౌరవప్రదంగా సరెండర్ అందామా లేకపోతే రాజకీయాల్లో ఏ భాష వాడదామో కానీ అడ్జస్ట్మెంట్ ధోరణితో వెళ్ళిపోయితే ఇంత దూరం వచ్చి ఉండేది కాదేమో. కేసుగా నడిచిపోయింటుంది. ఎప్పుడైతే ఆయన దాన్ని అట్లే కొనసాగారో ఆయన పైన కేసు, ఆయన పేరు పెట్టారు కదా కేసు, 2 రోజులు 3 రోజుల తర్వాత అది గోల్డెన్ ఛాన్స్ గ్యాప్ ఫిలప్ చేయడానికి. అది ఎందుకో కారణం అల్లు అర్జున్ అంత దూరం వెళ్తున్నాను అనుకోలేదేమో బహుశా. ఆయన మౌనంగా ఉండిపోయినాడు. ఉన్నారా కానీ అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ ఇచ్చింది కదా కోర్టు. ఆ బెయిల్ ఇచ్చిందంటే మిగతా వాటితో పోల్చుకుంటే అది సీరియస్ అలిగేషన్స్ కాదని అర్జున్ మీద. అంటే కోర్టు బెయిల్ ఇవ్వడానికి వాటితో పోల్చుకుంటే ఇలా అర్హత ఉందని ఆయన బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చారు. కానీ పట్టుదలతో ఉంది. కానీ మోహన్ బాబు గారి కేసుల్లో కూడా మోహన్ బాబు గారిది ప్యూర్లీ ఫ్యామిలీ రిలేషనే. కానీ వాళ్ళు బయట వ్యవహరించిన తీరు, గొడవ, ఒక విలేకరి పైన దాడి, గందరగోళం ఇవన్నీ జరిగిన తర్వాత అంత ఫెరోసస్ గా ఏంటి హైదరాబాద్ లో గొడవ పీస్ఫుల్ ఏరియాలో మీరు ఏమి ఇట్లా మనుషులు పెట్టుకొని ఎట్లా బట్టి అట్లా చేస్తారా అనే కామెంట్లు ఎక్కడ రాలేదు చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే మోహన్ బాబు గారు ఎక్కడ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ నాయకు వస్తున్న రాజకీయ పార్టీని ప్రశ్నించలేదు, ధిక్కరించలేదు, క్వశ్చన్ చేయలేదు. బహుశా ఇక్కడ ఆయన ఏదైనా క్వశ్చన్ చేసి మీడియాని కొంత క్వశ్చన్ చేశారు, మా అంతర్గత విషయాలు మీకు ఎందుకని. కాబట్టి అది ప్రభుత్వానికి పెద్ద నొప్పేం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఈయన క్వశ్చన్ చేసిన పద్ధతి, అక్కడ క్వశ్చన్ చేయని పద్ధతి, అది తప్ప ఇంకేమి నాకైతే కనపడలేదు. రైట్. వాస్తవానికి పుష్ప సినిమా కాన్సెప్ట్లో మీ ప్రాంతాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇక్కడ స్మగ్ల అంటే ఇందాక సీతక్క ఒక పాయింట్ రైజ్ చేశారు,
పోలీసుల్ని విలన్లుగా అట్లాగే స్మగ్లర్లను హీరోలుగా చూపెడుతున్నారు అన్నట్టు. ఈవెన్ పుష్ప సినిమా నేను సెకండ్ పార్ట్ చూడలేదు. ఫస్ట్ పార్ట్లో అయితే వచ్చిన ఆ దుడ్డులో నుంచి తీసుకెళ్ళి పేదవాళ్ళకి పంచడం అనేటటువంటి కాన్సెప్ట్. నిజంగా అక్కడ స్మగ్లర్లు అంత మానవతా హృదయంతో ఉంటారా? స్మగ్లర్ల కన్నా స్మగ్లర్ నడిపిస్తున్నది రాజకీయ పార్టీలు అన్న విషయం ఆధారాలు లేవు, కానీ మీకు నాకు అందరికీ తెలుసు. కాబట్టి రాజకీయ నాయకులు ఏమైనా ఎలక్షన్లో పంచేటప్పుడు ఏమన్నా మానవతా కొంత పంచుతుండొచ్చు, ఆ 2000 3000 ఇంటింటికి ఓటుకి ఆ టైప్లో పంచాల్సిందే తప్ప ఆ డబ్బుల్ని అదే ఉండదు. కానీ ఒక సినిమా డ్రామాటిక్ గా, కానీ నిజానికి అది మంచి మెసేజ్ అయితే కాదు. సీతక్క గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించవచ్చు. నిజానికి ఇప్పుడు స్మగ్లింగ్ అంటే ఇప్పుడు బాగా స్మగ్లింగ్ చేయగలడు అనేదే కదా. ఆ పసుపవన్లో నేను చూసినంత మేరకు ఈయనైతే బాగా స్మగ్లింగ్ చేసి పోలీసులు దొరకకుండా ఏదో డ్యామ్ లో పెట్టేయడం, అధికారి వచ్చినా కూడా అతన్ని స్ట్రిక్ట్ గా ఉంటే కూడా అతని విలన్ లాగా చూపించారు. నిజానికి ఫస్ట్ షోలో కూడా అతను ఫెరోసెస్ పర్సనాలిటీ, డబ్బులు తీసుకుంటాడనే చిన్న పార్ట్ ఉన్నా బేసిక్ గా స్మగ్లర్ని అణిచివేస్తాడు, కట్రోత్ గా ఉంటాడు అనేది ఆ పోలీస్ ఆఫీసర్ కి ఆ సినిమాలో మనకు అర్థమైంది. కానీ అతను తప్పు, ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళదే కరెక్ట్, తప్పే ఉంది అన్నట్టుగా ఆ సినిమా మనకు చూపిస్తుంది. అయితే నేను అనుకుంటున్న సాయి గారు, ఇక్కడ సీతక్క గారు చెప్పినా ఇంకోటి చెప్పినా అది కరెక్టే, కానీ సినిమాను చూస్తున్న వాళ్ళు, నేను చూసిన ఆ సినిమాని థియేటర్లో కానీ మళ్ళీ వివిధ సందర్భాల్లో ఆ సినిమాలో ఉన్న ఒక నేచురాలిటీ ఏంటంటే భాష, అల్లు అర్జున్, ఆ గ్రామీణ వాతావరణం, ఆ హీరోయిన్, ఇతను వాడే భాష, నడక, ఏదైతే మన చిత్తూరు జిల్లాలో ఒక సాధారణ పల్లెటూరులో బిహేవ్ చేస్తామో అట్లాంటి సినిమాలు ఈ మధ్య రావట్లేదు. అట్లా సినిమాలు రావట్లేదు కాబట్టి ఈ సినిమాలు దాంట్లో చూసుకుంటున్నారు. సక్సెస్ కి అది కారణం అనుకుంటున్నారు. ఎర్రచందనం కొట్టడం, తెలివిగా కొట్టేయడం, ఆ పోలీసులు, ఈ గొడవ పెద్ద హిట్, ప్రజలు పెద్ద ఆకర్షిస్తున్నారు. ఆ మొత్తం వ్యవహారంలో ఆ పెళ్లి చూపులు, ఆ హీరోయిన్, ఆ గొడవలు, ఆ భాష, ఆ బిహేవియర్, ఒక సగటు సాధారణ పల్లెటూరు చిత్తూరు జిల్లా వాడు ఎలా ఉన్నాడో అల్లు అర్జున్ 100% దాంట్లో దిగేసినాడు, దాన్ని దింపినాడు, చాలా అద్భుతంగా నటించాడు. ఆ విషయంలో ఆ నటనకు ఆయనకు అవార్డు ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఆ మెసేజ్కి కాదు, అందులో నేచురాలిటీకి, అందులో ప్రజలందరూ ఇది మా ఊరు, ఇది మావాడు అంటే, మావాడు అంటే స్మగ్లింగ్ కాదు, స్మగ్లింగ్ ఊడికి తెలియదు, ఎవడు వస్తున్నాడు ఊడిపోతున్నాడు. కానీ మిగతా అదర్ దెన్ స్మగ్లింగ్ అంతా ప్రతి ఒక్కడు ఇది మా ఊరు, నా ఊరు, నేను అనే ధోరణి ఆడ కనపడింది ఆ భాషలో, ఆ మాండలికాల్లో. దానికి కరెక్ట్ అయ్యారు ప్రజలు. బహుశా అవార్డు ఇచ్చింది కూడా దానికే ఇచ్చుంటారు, ఆ నటనకి, ఆ వైవిధ్యాన్ని. ఇప్పుడు కూడా ఈ సినిమాలో నేను ఏరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ 10 నిమిషాలు జాతర సన్నివేశంలో అల్లు అర్జున్ యొక్క నటన, ఆయన వ్యవహరించిన తీరు అలా అద్భుతంగా ఉందని అన్నారు. చాలా మందికి నచ్చింది అదే అంటున్నారు. ఆ 10 నిమిషాలు ఆ వేషధారణ, రియాక్షన్, ఆ జాతరలో, తిరుపతి జాతరలో కనపడింది మాకు, తిరుపతి జాతర యాజ్ ఇట్ ఈజ్ అని మాట్లాడిన ఉన్నారు. కాబట్టి ఈ సినిమాల్లో, 2 సినిమాల్లో నాకు వినిపించినందుకు స్మగ్లింగ్ చుట్టుకు జనం వెళ్ళా, స్మగ్లింగ్ పేరుకే, స్మగ్లింగ్ సంబంధం లేని మిగతా విషయాల్లో ఆ వ్యవహారాలు, మా ఊరు, మావాడు, మా భాష, మా మాండలికం, ఇదే జనాన్ని కనెక్ట్ అయింది. ఆ యాంగిల్లోనే ఆ సినిమా హిట్ అవుతుంది. కాబట్టి 2 తీశారు, 3 తీస్తారని ఆలోచన కూడా వస్తుంది. దాన్ని కూడా సీతక్క గారు గుర్తించాలి. ఆ మెసేజ్ సినిమా చూసినారని నేనైతే అనుకోను. దీపాదాస్ మున్షి లాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీళ్ళ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవడానికి కూడా నిరాకరించింది అంటే టోటల్గా కాంగ్రెస్ నాయకత్వం మొత్తం యాంటీ అల్లు అర్జున్ ఉందనుకోవాలా? అల్లు అర్జున్ కన్నా నేను ప్రధానంగా అనుకుంటుంది రెండే. ఒకటి, ఒక హీరో, ఆయన ఎంత పెద్ద హీరో కావచ్చు, ఇంటర్నేషనల్ హీరో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అందులో అధికారంలో ఉన్న పార్టీని ధిక్కరిస్తున్నాడు అనే భావన వాళ్ళకి వెళ్ళింది. ఆయన ఎంత ధిక్కరిస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ మొత్తం జరుగుతున్న మెసేజ్, మనం అడిగిన దానికి ఆన్సర్ వస్తుంది అక్కడి నుంచి. అంటే ఆన్సర్ మామూలు సందర్భంలో కరెక్ట్, కానీ ఇప్పుడు ఆన్సర్ చేయడం అంటే నువ్వు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నావు, ధిక్కరిస్తున్నావు అనేది వెళ్ళిపోతా ఉంది. దానికి తోడు బీఆర్ఎస్ అటుకి వెళ్ళేసింది. కేటీఆర్ గారి పేర్లు చెప్పలేదు కూడా అరెస్ట్ చేసేసినాడని. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన వ్యక్తి బెయిల్ తీయించినాడు. అంటే బెయిల్ తీర్చా అంటే ఆయన వాదించాడు కాబట్టి గ్రావిటీ ఉంది కాబట్టి జడ్జి ఇచ్చి ఉండొచ్చు. బయట దానికి బెయిల్ ఇచ్చింది ఆయన మామూలుగా బెయిల్ వచ్చినప్పుడు, ఇట్లాంటి కేసులో బెయిల్ వచ్చినప్పుడు బెయిల్ ఇచ్చిన వాడిని ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తారు. ఆయనేమో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు. అది జరుగుతా ఉందో లేదో జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో స్పందించాడు. నేను కూడా ఎక్స్ చూసిన, ఆయనకు హైయెస్ట్ టాప్ ర్యాంక్ వచ్చిన లైక్స్ వచ్చింది దానికే వచ్చింది. అల్లు అర్జున్ ఖండనకే దాదాపు 2 million 3 million లైక్స్ వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి? కాబట్టి అంతగా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ అనో గెలుస్తున్నాయి. ఆ సంధ్యా థియేటర్లో జరిగిన గొడవ కన్నా దాని తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఈయన దానికి కేంద్రంగా ఉంటున్నాడు, వాళ్ళతో సంబంధం లేకపోయినా ఈయన నిలబడుతున్నాడు. అందువల్ల అది కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది. అధికారంలో ఉంది దట్టు. కాబట్టి కానీ నేను ఒకటి చెప్పగలను సాయి గారు, ఈ మొత్తం ఎపిసోడ్ లో అల్లు అర్జున్ ఎంత నష్టపోతాడో తెలియదు, కానీ
కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా నష్టపోతుంది. కారణం ఏంటంటే మీరు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా చాలా అంశాలు గుర్తొస్తాయి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ తొక్కేస్లాట్లో యాక్సెప్టబుల్, దాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిందే. కానీ రాజకీయ పార్టీ నాయకులు వివిధ సందర్భాల్లో జరిగిన గొడవలు, వివిధ సందర్భాల్లో జరిపిన చనిపోవడాలు ఎట్లా ప్రవర్తించాయి ప్రభుత్వాలు, వ్యవస్థలు, దానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేకపోవచ్చు. కానీ ప్రజలు ఆలోచిస్తారు కదా, ప్రజలకి విజ్ఞత ఉంటుంది కదా. ఆ ఘటనలో ఎందుకు చేయలేదు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, పుష్కరాల్లో జరిగింది ఏంటి, ఫలానా కందుకూరులో జరిగింది ఏంటి, ఫలానా సందర్భంలో జరిగింది ఏంటి, ఇవన్నీ చెప్తే జనం ఆయన అభిమానించే వాళ్ళు, హీరోగా ఆరాధించే వాళ్ళు నిజమే కదా, మా వాడు వస్తే మాత్రం మాట్లాడతారు, పోలిక అదే చేసుకుంటారు. అభిమానించేవాడికి అభిమానం యొక్క స్వత్వం తప్ప ఇంకేం పట్టదు కదా. అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దూరం అవుతారు. అటు సమంత కేసు, కొండా సురేఖ వ్యవహారం, ఇవన్నీ సినిమా ఫీల్డ్ తో అన్నెసరీ లప్సర్ తెచ్చుకుంటే తెగేదాకా లాగితే ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఒకనొక దశలో ఈ రోజుకి ఏం కాకపోవచ్చు, అధికారం ఉంది, ఆయన మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. కానీ ఒకవేళ అల్లు అర్జున్ ఇంకా కానీ అని చెప్పి దిగేస్తే అది ఇంకా న్యూసెన్స్ కదా, కేసులు ఏమవుతున్న తర్వాత. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక దశలో కట్ చేయకపోతే వాళ్ళకి కూడా అంత మంచిది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. అల్లు అర్జున్ ఉదంతం అన్నటువంటిది ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చే కాదు, రచ్చకి దారితీస్తుంది. ఈ రచ్చ వెనకాల ఉన్నటువంటిది వ్యూహమా లేదా ఆవేశమా లేదంటే ఆవేదన, ఇది మాత్రం రానున్న రోజుల్లో తేలాల్సినటువంటి వ్యవహారం.